హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సూపర్ మ్యాన్ మూవీ గురించి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అంటే మనం గుర్తుపెట్టుకోలేనంత మంది సూపర్ హీరోస్ ఉన్నారు, కానీ ఒకప్పుడు సూపర్ హీరోస్ అంటే మనకి గుర్తొచ్చేవి రెండే పేర్లు, ఒకటి సూపర్ మ్యాన్, ఇంకోటి స్పైడర్ మ్యాన్. నిజం చెప్పండి, ఒక్కసారైనా మనం సూపర్ మ్యాన్ లాగా అవ్వాలని అనుకునే ఉంటాం కదా. ఒకవేళ అలా అనుకుని ఉంటే కింద కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను నాలా ఎంతమంది ఉన్నారు అని. జేమ్స్ గన్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు, మొత్తం రీబూట్ చేస్తున్నారు అనేసరికి చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను ఈ మూవీ కోసం. ఫైనల్గా మూవీ అయితే రిలీజ్ అయింది. నాకు ఎలా ఉంది మూవీ అంటే జస్ట్ ఓకే నాకైతే మూవీ. నార్మల్గానే సూపర్ మ్యాన్ మూవీస్ అంటే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నాకు. అదీ కాక ప్రీమియర్ రివ్యూస్ చాలా పాజిటివ్గా వచ్చాయి, ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. బట్ నేను అనుకున్నంత సాటిస్ఫై అయితే అవ్వలేకపోయాను మూవీ చూశాక. ఇంక ఈ మూవీ స్టోరీ నార్మల్ సూపర్ మ్యాన్ స్టోరీస్కి కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. అంటే సూపర్ మ్యాన్ ది సూపర్ హీరో అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా సూపర్ మ్యాన్ కూడా ఒక నార్మల్ హ్యూమనే, తనకి హ్యూమన్ ఎమోషన్స్ లైక్ కోపం, బాధ, భయం ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ ఉంటాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది మూవీ. అంతే, మిగతాదంతా నార్మల్ సూపర్ హీరో మూవీస్లో ఉండే స్టోరీనే. ఇంకా నాకేం నచ్చాయి ఈ మూవీలో అంటే సూపర్ మ్యాన్గా చేసిన డేవిడ్ కారిన్స్వెట్ చాలా బాగా సూట్ అయ్యారు అండ్ చాలా బాగా చేశారు. పెద్దగా మనం హెన్రీ క్యావిల్ని మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ రాదు. ఇంకా ఆపోజిట్ లీడ్ యాక్టర్స్ పేరింగ్ అయితే చాలా బాగుంది ఆన్ స్క్రీన్ మీద. బట్ నాకు పెద్ద హైలైట్స్ ఈ మూవీలో అంటే మిస్టర్ టెరిఫిక్ క్యారెక్టర్ టెరిఫిక్గా ఉంటుంది అసలు. తన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ తన క్యారెక్టర్ డిజైనింగ్ కానీ సూపర్గా నచ్చింది నాకు. ఇంకో పెద్ద హైలైట్ నాకు అనిపించింది వచ్చేసరికి క్రిప్టో క్యారెక్టర్. అదే అండి మన సూపర్ మ్యాన్ డాగ్. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఆ క్యారెక్టర్ అండ్ ఎంజాయ్ చేస్తాం. ఇంక ఇవి కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్, విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైనింగ్ అన్ని టాప్ నాచ్ ఉంటాయి. ఇవి గాయస్ నాకు నచ్చిన పాయింట్స్. ఇంకా నాకేం నచ్చలేదు ఈ మూవీలో అంటే ఈ మూవీ ప్యూర్గా యాక్యురేట్ నావెల్ బేస్డ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. అది కామిక్ బుక్స్ చదివే వాళ్ళకి ఎక్కొచ్చు, కానీ రెగ్యులర్ ఆడియన్స్కి పెద్దగా ఎక్కకపోవచ్చు. సూపర్ మ్యాన్ మూవీస్లో మనం కొన్ని ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, లైక్ స్ట్రాంగ్ విలన్స్, ఏలియన్స్ అండ్ స్ట్రాంగ్ యాక్షన్ ఎపిసోడ్స్, క్యామియోస్ ఎక్సెట్రా. బట్ నాకెందుకు అన్నిట్లో ఏదో మిస్ అయిన ఫీలింగ్. పూర్తిగా సాటిస్ఫై అవ్వలేకపోయాను నేనైతే. అండ్ ఈ మూవీలో విలన్గా నికోలస్ హాల్ట్ చేశారు. తన యాక్టింగ్ చాలా బాగా చేశారు, బట్ ఆ క్యారెక్టర్ డీటెయిలింగ్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా గ్రీన్ ల్యాంతర్ క్యారెక్టర్ కూడా వేస్ట్ చేశారు అనిపించింది నాకు. కామెడీ క్యారెక్టర్ చేసేసారు తనని. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ సూపర్ మ్యాన్ ఇప్పటివరకు వచ్చిన సూపర్ మ్యాన్స్కి కొంచెం డిఫరెంట్గా ఉంటాడు అండ్ స్ట్రాంగ్ విలన్ ఆర్క్ ఉండదు ఈ మూవీలో. ఒకవేళ మీరు సూపర్ మ్యాన్ ఫ్యాన్ అయితే నాలాగా జస్ట్ గో ఫర్ ఇట్. అండ్ నా సజెషన్ ఏంటంటే 3D అవాయిడ్ చేయండి, నార్మల్ స్క్రీన్స్ ఆర్ ఐమాక్స్లో చూడండి, ఎందుకంటే పెద్దగా 3D ఎఫెక్ట్స్ ఏం లేవు ఈ మూవీలో. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 2.9 అవుట్ ఆఫ్ 5. ఇది గైస్ ఈ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.